ఇక ప్రేమోన్మాదులకు సమాజంలో బతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమించలేదని కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్కి కఠిన శిక్ష విధించాలన్నారు. నెల్లూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆమె మీడియాతో మాట్లాడారు. గూడూరులోని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్తామన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా మహిళలపై ప్రేమోన్మాదులు దాడులు పెరిగాయని, కేవలం ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకు వివరించారన్నారు. అమ్మాయి ప్రాణం తీయడం అనేది ఎంతో దారుణమని అన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారికి భూమిపై బతికే అర్హత లేదన్నారు. సమాజంలో కూడా మార్పు రావాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అమ్మాయిల పట్ల ఇట్లాంటి నీచమైన దుర్మార్గమైనటువంటి దాడులకు పాల్పడినప్పుడల్లా ఇవాళ తిరిగి అమ్మాయి వైపే వేలెత్తి చూపేటటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత ఉద్రేకం వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటటువంటి విధంగా మనం మాట్లాడుతున్నామే తప్ప, ఆలోచిస్తున్నామే తప్ప, అసలు అమ్మాయి ప్రాణం మానవత్వం చచ్చిపోయి ఆడవాళ్ల పట్ల ఒక నరహంతకులుగా తయారవుతున్నటువంటి వీళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు అనేటటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినవి జరుగుతాయి, కానీ మౌలికంగా వీళ్ళకి బతికే హక్కు లేదు అనేటటువంటిది సమాజం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. గూడూరులో జరిగినటువంటి ఘటన, ఇంతకు ముందుగానే కడప జిల్లా బద్వేల్లో జరిగినటువంటి ఘటన, ఒక చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు చాలా భవిష్యత్తుతోటి ఎందుకు చదువుకుంటారండి? అంత దూరంకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి, లేకపోతే తల్లిదండ్రులు అంత కష్టపడి ఎందుకు చదివిస్తారు? ప్రేమ పేరు ఆలోచించలేకపోతున్నాము. అది ఇవాళ చాలా ముఖ్యంగా బాధపడాల్సినటువంటి విషయం. ఒక మనిషిని తేలిగ్గా చంపేయడం, చాలా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాపని ఇట్లా గొంతులు కోసేయడం ఒక పక్కా ప్లానింగ్ గా, మళ్ళీ ముందుగానే సిద్ధమయ్యి చంపాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చి చంపి మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలనుకోవడం, మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రయత్నించడం, ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి ఆలోచించుకోవాలి. బతికే అర్హత లేదు. ఇట్లాంటి దారుణాలకి పాల్పడేటటువంటి వాళ్ళకి బతికే అర్హత లేదు అనేటటువంటి గుర్తుంచుకోవాలి. అసలు ఈ ప్రేమ పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా ఈ భావజాలం, ప్రేమ అంటే ఏంటి అనేటటువంటి కూడా ఈరోజు సమాజానికి, యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల